18 ఇంచెస్ మేడం, 50 గ్రామ్ వెళ్తాం. మీది సేమ్ కర్లీ టెక్స్చర్ కాబట్టి ఓకే. సో అలా మ్యాచ్ అయ్యేటువంటి సేమ్ కర్లీ టెక్స్చర్తో వెళ్దాం. అయ్యాక రిజల్ట్ చూడండి. సో ఓకే. న్యాచురల్ కర్లీ ఓకే. అండ్ ఇట్స్ నాట్ ఏ మిషన్ కర్లీ అలాంటిది అయితే ఏం లేదు. ఆ! సో ఈ కర్లీ అనేది మీకైతే మ్యాచ్ అవుతుంది. హెయిర్ కలర్ కానీ హెయిర్ టెక్స్చర్ కానీ ఓకే. న్యాచురల్గా ఇది మీకు బ్లెండ్ అయిపోతుంది. కర్లీ ఓకే టెక్స్చర్. అండి. ఒకసారి నిలబడండి చూద్దాం ఎంతవరకు రిజల్ట్ వచ్చింది. నేను చెప్తాను రైట్. ఓకే. సో ఆల్మోస్ట్ సేమ్ మీ హెయిర్ టెక్స్చర్ మ్యాచ్ అయ్యేలాగా 18 ఇంచెస్ కర్లీ టెక్స్చర్ ఇచ్చాం. ఓకే. ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు? బాగుందండి. నేను అసలు చాలా షార్ట్ హెయిర్‌తో వచ్చాను. అసలు హెయిర్ వాల్యూమే ఉండదు నాకు. దానికి బాగా యాడ్ చేశారు. దీన్ని మెయింటైన్ చేసి చూసుకోవాలి ఇంక నేనే. మీ రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు చూడలేరు, మీ సిస్టర్ చెప్పాలి. ఆల్మోస్ట్ మీ సిస్టర్ చెప్పడం వల్ల ఇంప్రెస్ అయ్యి ఉంటారు. నేను ఈ వీడియో చూపిస్తాను, ఎలా ఉందో మీరే చూడండి. అలాగే అండి. తను చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఆల్రెడీ తను చెప్పేసింది. థ్యాంక్స్ లాట్. ఓకే. థ్యాంక్ యూ.